ఉంటారు వాళ్ళు. వివేకానంద స్వామి పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తుంటే ఒక అరణ్యంలో వెళుతున్నారు. అందుకు అరణ్యంలో ఒక చోట ఒక చిన్న గ్రామం వచ్చింది. అక్కడికి వెళుతున్నప్పుడు ఆ మధ్యలో అరణ్యంలో చిన్న గ్రామం ఉంది. ఇటు అటు ఇంకా పోవాలంటే చాలా సమయం పడుతుంది. సాయంకాలం సంధ్యా సమయం అయిపోయింది, చీకటి కావస్తుంది. చీకటి వేళ ఇంకా అక్కడ పోలేరని చెప్పి వివేకానంద స్వామి అక్కడనే ఉండిపోయినాడు. ఇక్కడనే ఉంటాను స్వామి, మీరు ఇక్కడ ఉండండి, మా ఇంట్లో నివాసం చేయండి, మా జన్మధన్యం అవుతుంది అట్లని చెప్పినారు. అంతలోనే ఒక పూల వ్యాపారి కొన్ని పూలు తీసుకొని వచ్చినాడు అక్కడికి. అంతలో ఒక చేపల వ్యాపారి చేపలు తీసుకొని వచ్చినాడు అక్కడికి. ఈ రాత్రి ఎక్కడికి పోలేము, మాకు కూడా నివాసం కలిగించు అని వేడుకున్నారు. సరే 2-3 రూములు ఉన్నాయి కదా, అక్కడ ఆ రూములు ఉండండి అని చెప్పినారు. అప్పుడు పూల బుట్టల్లో వ్యాపారి పూల బుట్టలు తీసుకుపోయిన బయట ఉంటే బాగుంటుందని చెప్పి వాడబడుతుంటే కొంచెం లోపల పెట్టుకుంటే కొన్ని నీళ్ళు చల్లుతాను బాగుంటుంది, ఆ పూల బుట్టలు తీసుకుపోయినారు. ఈ చేపల బుట్ట వాళ్ళు కూడా తీసుకుపోయి నేను బయట ఎందుకు ఎవరైనా ఎత్తుకెళ్తే లోపల పెట్టుకుంటా మిత్రం అంటే సరే అన్నాడు. అక్కడ పెట్టేసినారు. అందరు పండుకున్నారు. వివేకానంద స్వామి ముందు ఉన్నాడు, అంతా చూస్తూ ఉన్నాడు. సరే అంతా పరబ్రహ్మమే కదా, ఇంక నేను ఇప్పుడు ఎక్కడికి పోయేదో అట్నే పండుకున్నారు. వాళ్ళు కూడా పండుకున్నారు. ఆ చేపల వాసనకు ఈ విసుకు బాధ అనిపిస్తుంది వివేకానంద స్వామికి. ఒక పూల బుట్ట తీసుకొచ్చినాడు, కొంచెం మూతి దగ్గర పెట్టుకొని పండుకున్నాడు. ఈ పూల వాసన చూసి ఆ చేపల వ్యాపారస్తునికి పూల వాసన ఉంటలకి ఇది అసహ్యంగా అనిపించేసి కొంచెం ఆ చేపల బుట్ట తెచ్చుకొని మూతి దగ్గర పెట్టుకొని పండుకున్నాడు. అజ్ఞానికి సుజ్ఞానికి ఇదే తేడా. వీళ్ళు ఇష్టపడింది వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళు ఇష్టపడింది వీళ్ళు ఇష్టపడరు. అది ప్రకృతి విరుద్ధం. అధర్మ మార్గంలో పోవారు, ధర్మ మార్గంలో పొమ్మనవారు, సావరనే చేస్తా అంటారు వాళ్ళు. వాళ్ళకి అదే ఇష్టం. అది పంది బురుద మెచ్చు పన్నీరు మెచ్చున విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురమేమని ఎందుకు చెప్పినాడు? పంది బురద మెచ్చున పన్నీరు మెచ్చసుమా. అజ్ఞానికి ఎంత చెప్పినా వాళ్ళు వినరు. అయితే అజ్ఞానిగా చూడొద్దు. అజ్ఞానిలో దేవుడు ఉన్నాడు కానీ అతనికి నమస్కారం చేసుకోవాలి. పరమేశ్వర ఇది ఎప్పుడు సుజ్ఞానిగా మాట్లాడితేనే దేవుని ప్రార్థించాలి కానీ అతను దూషించకూడదు. అదే జ్ఞాని లక్షణం.